అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు ఉపవాచకంలోని 11వ పాఠంలో భాగంగా ముందుగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, సంఘ సేవకురాలు అయినటువంటి వేదాంతం కమలాదేవి గారి గురించి తెలుసుకుందాం. కమలాదేవి కడప జిల్లాలోని రాజంపేట తాలూకా నందలూరు అనే గ్రామంలో 1897వ సంవత్సరం మే నెల 5వ తేదీన పుట్టారు. కమలాదేవి తల్లి భ్రమరాంబ, తండ్రి ప్రతాపగిరి గోపాలకృష్ణయ్య. ఆమె చిన్నతనం అంతా కూడా ఆమె పుట్టిన ఊరు నందలూరులోనే గడిచింది. బాల్య వివాహాలు జరుగుతున్నటువంటి రోజులవి. కాబట్టి కమలాదేవికి 12వ ఏటనే వేదాంతం కృష్ణయ్య గారితో వివాహం జరిగింది. వేదాంతం కృష్ణయ్య వైద్య విద్యార్థి, మెడికల్ స్టూడెంట్. కలకత్తాలోని మెడికల్ కాలేజీలో కృష్ణయ్య చదువుకుంటూ ఉండేవారు. భర్తకు తోడుగా ఉండడానికి కమలాదేవి కలకత్తా వెళ్ళిపోయింది. అప్పట్లో కలకత్తాలో సుప్రభాదేవి అనేటటువంటి సామాజిక కార్యకర్త ఉండేవారు. ఆమె దేశ ప్రజల కోసం అనేక రకాలుగా సేవ చేస్తూ ఉండేవారు. సుప్రభాదేవితో పరిచయం కావడం, ఆ పరిచయం గట్టి అనుబంధంగా మారడం జరిగింది. అంటే సుప్రభాదేవితో పరిచయం, ఆ పరిచయం స్నేహపూర్వకమైనటువంటి సంబంధంగా, దగ్గరితనంగా మారింది. ఆనాటి నుండి స్వాతంత్ర్య పోరాటంలో కమలాదేవి ప్రవేశించింది. ముఖ్యంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం, అమాయకులైనటువంటి గ్రామీణ స్త్రీలకు సహాయపడడం కమలాదేవి తన జీవన మార్గంగా మలుచుకున్నారు. వేదాంతం కృష్ణయ్యది తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ. వైద్య విద్య పూర్తి అయ్యాక కాకినాడ తిరిగి వచ్చి స్వయంగా ప్రాక్టీస్ ప్రారంభించారు కృష్ణయ్య గారు. కమలాదేవి కాకినాడలో దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ సాహచర్యంలో, ఆమె సాంగత్యంతో, స్నేహం వలన విదేశీ వస్త్ర బహిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాట్నం మీద నూలు తీయడం ఆమె నిత్యకృత్యమయ్యింది. అంటే నూలు వడకడం ఆమె రోజువారీ పనుల్లో ఒక భాగమయ్యింది. ఖద్దరు ప్రచారంలో భాగంగా ఆమె ఎన్నో గ్రామాలు తిరిగారు. కమలాదేవి కృషి, పట్టుదల గురించి ప్రజలకు, స్వాతంత్ర్య పోరాటంలోని పెద్దలకు తెలిసింది. తిలక్ స్వరాజ్య నిధికి విరాళాలు అంటే చందాలు సేకరించడానికి కమలాదేవి ఎంతో శ్రమించారు. ఎంతో కష్టపడి అనేక దాతల నుండి భారీ విరాళాలు సేకరించి, ఆ సేకరించినటువంటి విరాళాల మొత్తాన్ని గాంధీ మహాత్మునికి అందించారు కమలాదేవి. మహాత్ముడు కమలాదేవిని ప్రశంసించారు, పొగిడారు. కాకినాడ పట్టణ చరిత్రలో ఒక గొప్ప ఘట్టం 1923వ సంవత్సరంలో జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు కాకినాడ పట్టణం వేదికయ్యింది. అంటే అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు కాకినాడ పట్టణంలో 1923లో జరిగాయి. భారతదేశం 4 మూలల నుండి పెద్దలు విచ్చేశారు. వారిలో ఎందరో మహిళలు ఉన్నారు. ఆ మహిళా కార్యకర్తలందరినీ క్రమ పద్ధతిలో నడిపించేటటువంటి బాధ్యతను కమలాదేవికి అప్పగించారు. అంత పెద్ద బాధ్యతను కమలాదేవి ఎంతో సమర్థవంతంగా, సామర్థ్యం కలిగినట్టిదిగా నిర్వహించారు. దానితో కమలాదేవి పేరు భారతదేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దేశమంతా ఉప్పు సత్యాగ్రహం ఉధృతంగా తీవ్ర స్థాయిలో సాగుతున్నటువంటి కాలంలో నౌపడ దగ్గర ఉప్పు సత్యాగ్రహ ఆందోళనలో కమలాదేవి పాల్గొన్నారు. ఒక నిర్ణయం సాధించడానికి జరిపేటటువంటి పోరాటాన్ని ఆందోళన అంటారు.
ఉప్పు సత్యాగ్రహ ఆందోళనలో కమలాదేవి పాల్గొనడం వల్ల 1930 మే 20వ తేదీన బ్రిటిష్ ప్రభుత్వం కమలాదేవిని అరెస్టు చేసి నిర్బంధించి రాయవెల్లూరు జైలులో 6 నెలలు శిక్ష విధించింది. జైలు నుండి విడుదలయ్యాక మరింత ఉత్సాహంతో దేశ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు కమలాదేవి. అలాగే కాంగ్రెస్ సమావేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియనీయకుండా, అంటే ఆంగ్ల ప్రభుత్వానికి తెలియకుండా రహస్యంగా గుంటూరులో ఓ తెల్లవారుజామున ఆమె నిర్వహించారు. దాంతో ఆగ్రహించినటువంటి ఆంగ్ల ప్రభుత్వం కమలాదేవిని అరెస్టు చేసి జైలు శిక్ష విధించింది. ఢిల్లీలో సరోజినీ నాయుడు నిర్వహించిన జాతీయ మహాసభలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వ దుర్మార్గాలను తీవ్రంగా విమర్శించారు. అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలను, ఉధృతంగా తప్పులను ఎత్తి చూపారు కమలాదేవి. అప్పుడు కూడా బ్రిటిష్ ప్రభుత్వం కమలాదేవిని అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించింది. స్వాతంత్ర్యోద్యమంతో పాటు స్త్రీల వికాస అభ్యుదయాల కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఒక పక్క స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూనే మహిళల యొక్క జాగృతికై ఆమె ఎంతో కృషి చేశారు. మహిళల యొక్క ప్రగతి కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. స్త్రీలలో జాతీయ భావాలని ప్రేరేపించేవారు. ప్రాథమిక విద్యా వ్యాప్తికి కూడా ఆమె తోడ్పడ్డారు. కమలాదేవికి పక్షవాతం వచ్చింది. పక్షవాతం అంటే నరాల జబ్బు. శరీరంలో ఏదో భాగం చైతన్యం లేకుండా పోవడం. దీన్నే ఆంగ్లంలో పెరాలసిస్ అంటారు. ఒకవైపు కార్యక్రమాల భారం, మరోవైపు తనకు పక్షవాతం. అయినా కమలాదేవి భయపడకుండా అలాగే కష్టపడి పనిచేశారు. తన ఇంటినే అనాథ శరణాలయంగా మార్చి అనాథలకు సేవ చేశారు. అంటే ఆమె పక్షవాతంతో సరిగా తిరగలేని స్థితిలో కూడా సేవానిరతిని, సేవాభావాన్ని కోల్పోలేదు. అస్వస్థత కారణంగా, పక్షవాతం కారణంగా తన స్వగృహం ఆనంద నిలయాన్ని అనాథ శరణాలయంగా మార్చి సేవా కార్యక్రమాలను నిర్వహించారు కమలాదేవి. అందుకే ప్రజలు ఆమెను దేశ సేవిక అని గౌరవించారు. తన జీవితమంతా దేశం కోసమే అర్పించినటువంటి వేదాంతం కమలాదేవి తన 43వ ఏట పక్షవాతంతో 1940వ సంవత్సరం జూలై నెల 14వ తేదీన కన్ను మూశారు. ఇప్పుడు కొలకలూరి ఈనాక్ గారు రచించినటువంటి కొలిమి అనే కథ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు కొలకలూరి ఈనాక్ గారి గురించి తెలుసుకుందాం. ఈయన కేవలం రచయిత మాత్రమే కాదు, ఎన్నో వేల మంది విద్యార్థుల జీవితాల్ని తీర్చిదిద్దినటువంటి గొప్ప ఆచార్యులు. అంతేకాకుండా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, వైస్ ఛాన్సలర్గా కూడా వ్యవహరించారు. ఈయన స్వగ్రామం గుంటూరు జిల్లాలోని వేజండ్ల గ్రామం. ఈయన చేసినటువంటి కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2014వ సంవత్సరంలో ఈనాక్ గారికి పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. ఈ కథ పేరు కొలిమి. కమ్మరి లోహము మొదలైన వాటిని కాల్చే నిప్పు గుంటను కొలిమి అంటారు. ఈ కథ ఒక కమ్మరికి రైతుకి మధ్య జరిగినటువంటి కథ. కథలోకి వెళ్దామా మరి? ఊరంతా తూర్పు నుంచి పడమటికి తోలే గాలికి పొగ కమ్మింది. అంత పొగ కంటబడితే ఊళ్ళో ఎక్కడో ఏదో తగలబడుతూ ఉంది అని జనం భయపడాలి. కానీ అదేమీ జరగలేదు. ఎందుకంటే అందరికీ ఆ పొగ అలవాటు కాబట్టి. నిప్పుంది, మంటలేదు, పొగుంది. రగులుతున్న నిప్పు వలయం చూస్తూ నిలబడ్డటువంటి లింగాలు నిట్టూర్పు విడిచాడు. అతడిది కొలిమి పని. వంశపారంపర్యంగా, అంటే తన తాత ముత్తాతల కాలం నుంచి అదే పని చేస్తున్నాడు లింగాలు. కమ్మరం అతడి కుల వృత్తి. చెక్క పని కానీ, ఇనుప పని కానీ పల్లెలో ఏం చేయవలసి వచ్చినా లింగాలే దిక్కు.
గడ్డి ఇరిసేటప్పుడు గుణపాలతో, చదును పదును చేసేటప్పుడు పారతో, పగలగొట్టేటప్పుడు గొడ్డళ్లతో, విరగదీసేటప్పుడు పికాసీలతో. పికాసి అంటే రెండు వైపులా మొనలుండి తవ్వడానికి ఉపయోగించే ఒక పనిముట్టు. పొడిచేటప్పుడు బాకులు, బరిసెలు, ఈటెలతో, కోసేటప్పుడు కత్తులు, కొడవళ్లతో, కలుపు తీసేటప్పుడు లిక్కులతో, దున్నేటప్పుడు కొర్రులతో అంటే మేకు, శూలము లాంటి పనిముట్లతో పనిపడి మొద్దుబారిపోయిన వాటిని కోపుగా, పల్చగా, సన్నగా, నిటారుగా పనికొచ్చేటట్లు సాగొట్టాలన్నా, కోసుగా అంటే కోలగా చేయాలన్నా రైతులకు లింగాలు అవసరమే. అంటే లింగాలు ఇనుప పని మరియు వడ్రంగం పని రెండింటినీ కూడా చేస్తాడు. వ్యవసాయదారులకు గొడ్డళ్ళు, కొడవలు ఇలాంటి వ్యవసాయ పనిముట్లు కావాలంటే కమ్మరి కావాలి. మరి ఆ ఊర్లో ఉన్నటువంటి కమ్మరి లింగాలు. కమ్మరి పనోడుగా లింగాలు యొక్క అవసరం ఆ ఊరిలోని ప్రతి రైతుకి ఉంది. అలాగే కొలిమి కూడా కావలసిందే. 2 ఎడ్లు లాగే బళ్లను తయారు చేయడంలో లింగాలు పేరు ప్రఖ్యాతులున్నటువంటి పనిమంతుడు. అంటే బండ్లు తయారు చేయడంలో లింగాలు మంచి ఎక్స్పర్ట్, ప్రసిద్ధి చెందిన పనిమంతుడు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇంతటి పనివాడు లేడు. అంటే లింగాలులా సామర్థ్యంతో బండిని తయారు చేయగలిగిన పనిమంతుడు ఆ చుట్టుపక్కల ఊర్లలో కూడా లేడు. ఏం పని వచ్చినా వాళ్ళంతా కూడా ఏడకే వచ్చి లింగాలతో ఆ పని చేయించుకొని పోతారు. లింగాలకి 2 సన్నాసులు ఉన్నారు. అంటే నిజంగా సన్నాసులు కారు వాళ్ళు. లింగాలు వాళ్ళని పెద్ద సన్నాసి, చిన్న సన్నాసి అని పిలుస్తాడు. జనం మాత్రం వాళ్ళని కుడి భుజం, ఎడమ భుజం అని పిలుస్తారు. వాళ్ళ పేర్లు ఎవరికీ తెలీదు. బాల్యంలో అంటే ఆ సన్నాసులిద్దరూ చిన్నతనంలో రైలు పట్టాల వెంట వస్తూ ఉంటే లింగాలు వాళ్ళని ఆపి అన్నం పెట్టి ఆదుకున్నాడు. వాళ్ళు లింగాలు ఏ పని చెబితే ఆ పని చేస్తూ అక్కడే ఉండిపోయారు. సాధారణంగా ఎడం భుజము తిత్తూతాడు. అంటే కొలిమి ఊదేటటువంటి తిత్తిని ఊదుతాడు ఎడమ భుజం. ఇక కుడి భుజమేమో లింగాలకు పనిముట్లను అందిస్తాడు. లింగాలు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని కొలిమి షెడ్డులోకి వస్తాడు. షెడ్డు అంటే పెద్ద షెడ్డేం కాదు. 4 ఇనప కమ్మీల మీద ఒక రేకు కప్పు, అదే ఆయన కొలిమి షెడ్డు. కొలిమికి పూజ చేసి దండం పెట్టి అగరబత్తి వెలిగించి ఆ పైన కొలిమి పొయ్యిలో బొగ్గులు వేసి రాత్రి నిప్పుని రాజుకునేట్లు చేస్తాడు లింగాలు. నిన్న మధ్యాహ్నం నాంచారయ్య అనేటటువంటి రైతు తెచ్చి ఇచ్చినటువంటి ఇనుప బద్దీలను రెండింటిని గుండ్రంగా వంచి ఒక బద్దీ 2 కొనల్ని ఒక్క చోటకి తెచ్చి కింద పెట్టాడు లింగాలు. ఆ 2 కొనలు కూడా ఎదురెదురుగా కూర్చొని మొగుడు పెళ్ళాలై ముచ్చట్లు చెప్పుకుంటున్నట్లుగా ఉన్నాయి. నిన్న కొలిమిలో కాల్చిన బద్దీ 2 కొనల్ని అతికించాడు లింగాలు. ఎంత చక్కగా అతికించాడంటే అతుకు ఎక్కడో తెలియనంత అందంగా అతికించాడు. బద్దీలు గాన్లు అయ్యాయి. అంటే బండి నడపడానికి ఆకులతో ఉన్న చక్రాన్ని గాను అంటారు. బద్దీలు గాన్లుగా అయ్యాయి. అవి ఈ ఉదయం కాలుతున్నాయి. లింగాలు వంశంలో పూర్వీకులు అంటే తమ తాత ముత్తాతలందరూ కూడా కమ్మరం చేసి బాగానే బ్రతికారు. తిన కొడవ కొదవ లేకుండా ఉన్నారు. అంటే తినడానికి తాగడానికి కొరత లేకుండా బతికారు. కానీ ఇప్పుడు లింగాల పరిస్థితి ఏమో ఏ రోజుకు ఆ రోజు ఎదురు చూడవలసి వస్తుంది. లింగాలు భార్య గతించడంతో అంటే భార్య మరణించడంతో కూతురు చదువు మాని వంట చేసి పెట్టే పరిస్థితిలోకి దిగజారిపోయింది. అంటే లింగాలు పేదరికంలో ఉన్నాడు. లింగాలు కూతురికి పెళ్లి చేయలేదు. కొడుకునేమో పట్టణంలో చదివిస్తూ ఉన్నాడు. పట్టణంలో చదువుకుంటున్నటువంటి కొడుకు డబ్బు కావాలి అని లింగాలకు పదే పదే గుర్తు చేస్తున్నాడు. పిల్ల సన్నాసులిద్దరూ కూడా పెద్ద సన్నాసులై తిండి యావ వాళ్ళయ్యారు. అంటే తిండి మీద అధికమైనటువంటి ఆసక్తి కలిగిన వాళ్ళయ్యారు. వాళ్లకు ముప్పూటల అంటే 3 పూటల కడుపు నిండా తిండి పెట్టగలిగేటటువంటి వెసులుబాటు కూడా లేదు లింగాలకి.
వాళ్ళు వెళ్ళిపోతే తన కాళ్ళు చేతులు ఆడవు. రైలు కట్టకివతల లింగాలు మిద్దె కవతల మెల్లాలో కాలుతున్నటువంటి గాన్లు పొగ తగ్గి సెగ పెరిగి పదునుకొచ్చినట్లు అనిపిస్తే చూసి వచ్చినటువంటి లింగాలు మంటలు దాటి మిద్దె దాటి కొలిమి షెడ్డులోకి వచ్చి కూర్చొని ఇంకా ఉండాలిరా అని ఇరుభుజాలకు చెప్పి స్టూలు మీద పై టవలు వేసుకొని కూర్చున్నాడు. అప్పుడే లింగాలు కూతురొచ్చి, ఇంట్లో కొంచెం బియ్యమే ఉన్నాయి, ఆ కొంచెం బియ్యాన్నే ఎసట్లో వేశాను, ఈరోజు కూరలు చేయడానికి ఏమీ లేవు కాబట్టి పచ్చడి మెతుకులే అని చెప్పి వెళ్ళిపోయింది. అదే భాగ్యం అనుకున్నాడు లింగాలు. అమ్మయ్య పోన్లే, కనీసం కొంచెం బియ్యమైనా ఉన్నాయి, పచ్చడితో అయినా తినొచ్చు అని అదే అదృష్టం అనుకున్నాడు లింగాలు. కానీ ఇరుభుజాలు మాత్రం ఉసూరుమంటూ కూర్చున్నారు. ఇవాళ కూడా పచ్చడి మెతుకులేనా అన్నట్లుగా. మెట్ట పంటలు వానలు సరిగా లేవు. అంటే ఆ ఊర్లో నీటి వసతి లేని వర్షాధారమైనటువంటి మెరక పొలం ఉందట. మెరక చేనునే మెట్ట చేను అంటారు. మరి వానలు సరిగా లేవనుకోండి, పంటలు పండవు, పంటలు రావు. రైతు పరిస్థితి సంకటంగా మారింది, క్లిష్ట పరిస్థితిలోకి వచ్చింది. వానుంటే పంటుంటే రైతు బాగుంటే లింగాలు సుఖపురుషుడే. అంటే రైతు సంతోషంగా ఉన్నాడనుకోండి, చేయించుకున్నటువంటి పనిముట్లన్నిటికీ కూడా డబ్బిస్తాడు, అప్పుడు లింగాలు సుఖంగా ఉంటాడు. ఇప్పుడు రైతుకు పంట లేదు, దుఃఖంతో ఉన్నాడు కాబట్టి లింగాలు కూడా దుఃఖపురుషుడయ్యాడు. నాంచారయ్య తెచ్చిన మొద్దులు ఆకులు కోయించి రెక్కలు మలిచి కుండలు చేసి ఇనుప ఇరుసు తిరిగే రంధ్రం చేసి కుండను ఆకులు కూర్చునే కన్నాలు తొలిచి రెక్కలకు ఆకులు దిగే రంధ్రాలు వేసి కుండలో ఆకులు దించి రెక్కలు తొడిగితే బిర్రుగా చక్రం బందోబస్తుగా అంటే భద్రంగా కూర్చుంది. అంటే చక్రాలు తయారు చేశాడు బండికి. అంత పగడ్బందీగా చక్రం చేయడం లింగాలకు మాత్రమే తెలుసు. మరి సరిదే పని లేకుండా, చివ్వకుండా, చిత్రిక పట్టకుండా, తోపుడు పట్టకుండా, అణగొట్టకుండా, వంగకుండా, వంపు తీయకుండా చేసి ఆకులు రెక్కలు అలా అతికించినట్లు చేయడం అందరికీ చేత కాదు. అందుకే ఆ చుట్టుపక్కల ఊళ్ళలో లింగాలకు అంత గిరాకీ, అంత డిమాండ్ ఉంది. ఆ చక్రాలు ఎలా ఉన్నాయంటే ఇనుప కమ్మి తొడగకుండా దొర్లిస్తే దొర్లిపోయేటట్లుగా ఉన్నాయి. పోలుగర్ర వెన్ను మీద బద్దెలు, బద్దెల కింద పట్టీలు బలంగా ఉన్నాయి. ఇనప ఇరుసు మీద కూర్చున్నటువంటి చెక్క మొద్దు పటిష్టంగా నిలువు పలకలు అడ్డం పలకలతో సిద్ధంగా ఉన్నటువంటి పోలుగర్రకు చక్రాలు తొడిగితే, చక్రాలకు ఇనుప బద్దీలు వలయాలు బిగిస్తే చక్రాలు సిద్ధం, బండి కూడా రెడీ. బండి పరిస్థితి చూసుకోవడానికి నాంచారయ్య వచ్చాడు. లింగాలు డబ్బులు అడిగితే నవ్వాడు. కథ అతడికి అర్థం కాలేదు. బండి చెక్క పని ఇనప్పని చేసినందుకు కూలి 2000. బండికి కావలసిన సామానంతా ఆసామిదే. అంటే బండికి కావలసిన సామానంతా కూడా నాంచారయ్యే తెచ్చిచ్చాడు. చేతాళం మాత్రమే 2000. పని మొదలు పెడుతూనే లింగాలు నాంచారయ్యను డబ్బు అడిగాడు. అప్పుడు నాంచారయ్య యాడికి పోద్ది అన్నాడు. మాపిటేలకు బండి పని అయిపోద్దా అని అడిగాడు నాంచారయ్య. లింగాలు తల ఊపాడు. తీసుకుపోవచ్చా అన్న నాంచారయ్యతో ఆరనిచ్చి రేపొద్దున్నే బండి కట్టుకోవచ్చు అని చెప్పాడు లింగాలు. నాంచారయ్య డొంకలో పోతుంటే కంచెకు అవతల కూర్చున్నటువంటి కుడి భుజం చూశాడు. నాంచారయ్య నల్లచింతయ్య మాటల్లో కొత్త బండి ప్రస్తావన వచ్చి డబ్బెట్టా సర్దుబాటు చేస్తావు అని అడిగితే డబ్బుకు ఇరకాటంగానే ఉంటుంది, అంటే డబ్బుకు కష్టంగానే ఉంది అని చెప్పాడు నాంచారయ్య. మాపిటేలాడు బండి ఈడేమో అన్నాడు నల్లచింతయ్య. ఇయ్యక ఊళ్ళో ఉంటాడా అన్నాడు నాంచారయ్య. నాంచారయ్య నల్లచింతయ్య అటు పోగానే గుండె బగ్గుమన్నటువంటి కుడిభుజం పరిగెత్తుకొని వచ్చి ప్రతి మాట పూసగుచ్చినట్లు, అంటే అక్షరం మొక్క పొల్లు పోకుండా చెప్పాడు లింగాలతో.
ఆ మాటలు వింటుంటే లింగాలకు ఆకలైనట్లుగా అనిపించింది. ఊళ్ళో ఉంటాడా అన్న మాటకి కడుపు తరుక్కుపోయింది లింగాలకి. లింగాలు కొత్త బండి సాయమేకులు ఏడుండాయిరి అంటే ఇద్దిగో ఏడుండాయి అంటూ సాయమేకులు గలగలలాడించుకుంటూ ముందుకు ఉరికాడు ఎడంభుజం. అప్పుడు లింగాలు ఆటిని మిద్దె గూట్లో పెట్టండ్రా అన్నాడు. వాళ్ళు సాయమేకులు మిద్దెలో గూట్లో దాసొచ్చారు. చక్రాలు దొర్లేటప్పుడు కుండలు ఇరుసు నుంచి జారి చక్రాలు పడకుండా ఇరుసు రంధ్రంలో ఇరుక్కొని చక్రం కుండను ఆపి పట్టుకునేవే సాయమేకులు. ఒక కునుకు తీసి అంటే మాగన్నుగా నిద్రపోయి లేవంగానే చక్రాలకు గాన్లు బిగిద్దాము అని చెప్పి పిడకలు బూడిదై బొగ్గులు నివురుగొప్పుతున్నప్పుడు నన్ను లేపండి అని ఇరుభుజాలతో చెప్పి టవలు విదిలించి నాపరాయి మీద పరుచుకున్నాడు లింగాలు. పొద్దు ఏటవాలుతూ ఉంది. కణకణా కాలుతున్నటువంటి బొగ్గుల మీద పిడకలు నూసై రాలిపడుతున్నాయి. గాన్లు ఎర్రడాలు తిరిగాయి. లింగాల గురక ఆగిపోయింది. ఇరుభుజాలు కుదిపితే లింగాలు లేచి కూర్చున్నాడు. అంటే కుడి భుజం ఎడం భుజం ఇద్దరూ కూడా వచ్చి లింగాలు యొక్క రెండు భుజాల్ని కదిపితే అంటే లింగాల్ని కదిలిస్తే లింగాలు లేచి కూర్చున్నాడు. లింగాలు గాన్లేస్తున్నాడు అనగానే ఎక్కడలేని పిల్లలు అక్కడ చేరారు. పిడకల బూడిద పక్కకు తొలగించి ముగ్గురు అంటే లింగాలు ఇరుభుజాలు ముగ్గురు కూడా మూడు పక్కల గాన్లు పట్టుకార్లతో పట్టుకొని తెచ్చి నేల మీద పెట్టి చక్రాన్ని దానిలో కూర్చోబెట్టారు. మిగులుతూ ఉన్నటువంటి చక్రం చెక్క చురచరమంటూ ఉండగా పట్టని చోట సుత్తెతో కొడుతూ ఎక్కించి మంట ఆర్పి చక్రం చెక్కల చుట్టూ గాను బిర్రుగా ఎక్కించి తృప్తిగా గాలి పీల్చుకున్నాడు లింగాలు. ఇసుక జల్లారు. మంటలు మాయం. 2 చక్రాలు సిద్ధమయ్యాక పోయి రెండిరా సన్నాసుల్లారా అన్నాడు లింగాలు. ఇరుభుజాలు చెరొక చక్రం దొర్లించుకుంటూ పోయారు. వాళ్ల వెనుక పిల్లలు పోలోమంటూ పరుగులు తీశారు. అరుపులు కేకలు పిల్లల ఆనందం చూసి లింగాలు పొంగిపోయాడు. లింగాలు టెంకాయ కొట్టాడు అంటే కొబ్బరికాయ కొట్టాడు. కర్పూరం వెలిగించాడు. హారతి పట్టాడు. పప్పు బెల్లాలు పిల్లలకు పెట్టాడు. పరిమళ ప్రపంచం ప్రవహించిపోతూ ఉంది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి పోలుగర్ర ఒక పక్క ఇరుసు చక్రంలోకి ఎక్కించారు. ఇరువైపులా ఇరుసులు చక్రాల కుండల్లో కూర్చున్నాక సాయమేకులు పెట్టాలి. కానీ పెట్టలేదు. సాయమేకులు ఇంట్లో గూట్లో ఉన్నాయి. చక్రాలు ఊడి పడకుండా చెక్క ముక్కలు ఇరుసు రంధ్రాల్లో 2 పక్కలా ఇరికించారు. చక్రాలు బెడిసి తప్పవు. బండి సిద్ధమైంది. సాయమేకులు పెడితే బండి తోలుకుపోవచ్చు. లేకపోతే సిద్ధమైన బండి కూడా తీసుకుపోయే వీలు లేదు. బండికి దండం పెట్టి దిష్టి తీశాడు లింగాలు. నాంచారయ్య జోడెడ్లు తోలుకొచ్చాడు అంటే 2 ఎడ్లు తోలుకొని వచ్చాడు. బండి కట్టుకుపోవాలని అతడి ఆలోచన వస్తూనే అయిందా అన్నాడు. అప్పుడు లింగాలు అంటూ తల ఊపాడు. కాడికి పట్టేళ్లు వేసి ఎడ్లు పూడ్చడానికి దూకుడు మీదున్నాడు బండి సొంతదారైనటువంటి నాంచారయ్య. అప్పుడు లింగాలు ముగ్గురికి 2 వారాల కూలి 2000 తెచ్చావా అని అడిగాడు. యాడికి పోద్ది డబ్బేడికి పోద్ది అంటూ రాగాలాపన ప్రారంభించాడు నాంచారయ్య. పని మునుంబెట్టిన కాడ్నుంచి అంటే పని మొదలుపెట్టిన రోజు నుంచి ఇదే ముక్క అంటున్నావే. మేము ఏం తిన్నామో ఏం తినలేదో నీకు తెలీదు. అంటే తిని తినక కష్టపడి తయారు చేశాము. కరువు కాలం కష్టకాలం నాకు గడవాలి గందా అన్నాడు లింగాలు. అప్పుడు నాంచారయ్య డబ్బేడికి పోద్ది ఇయ్యాల కాపోతే రేపు లేదంటానా కాదంటానా అంటాడు. అప్పుడు లింగాలు అవునవునులే నాకలి ఏమనమంట నాకు రెక్కల కట్టవే పొలం ఉందా పంటుందా అంటే నాకేమైనా పొలాలున్నాయా ఆ పొలాల్లో పంటలు పండాయా నేను రెక్కల కష్టం చేసుకుంటేనే నాకు తిండి అని అన్నాడు. అప్పుడు నాంచారయ్య లింగాలతో మాకు ఉండాయి పొలాలు ఉండటానికి ఏం లాభం పండి ఏడిసినాయా తినేడిసినాయా అంటాడు.
అప్పుడు లింగాలు, ఏందో లెద్దు, ఎంత చెట్టుకంత గాలి, నా చాతాళం నాకిస్తే బండి తోలుకుపోవచ్చు అంటాడు. నాంచారయ్య, ఈయకపోతే అంటాడు. లింగాలు, బండి ఇయ్యను అంటాడు. ఈ విధంగా ఇద్దరూ కూడా, నువ్విచ్చేదేంది, నేనే తోలుకుపోతా, ఎవడడ్డమొత్తాడో చూత్తా అంటూ నాంచారయ్య, ఎట్టా తోలుకుపోతావో నేను చూత్తా అంటూ లింగాలు, సరేనా కాసుకో, సరే రా తేల్చుకుందామంటూ ఇద్దరూ కూడా పోటాపోటీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ స్థితికి వచ్చిందాకా వింటూ ఉన్నటువంటి ఊరి జనం అడ్డం పడి, కమ్మరి కూలి కమ్మరికిచ్చి బండి తోలుకుపోయేది న్యాయం అని నాంచారయ్యతో చెప్పారు. అలాగే లింగాల దగ్గరకు వచ్చి, రైతులు ఆపదలో ఉన్నారు, అంటే వర్షాలు లేవు, పంటలు పండడం లేదు, రైతులు కష్టాల్లో ఉన్నారు, ఇవాళ కాకపోతే రేపిస్తారు, అంత పట్టు విడుపు లేకుండా పోతే ఎట్లా లింగాలు అంటూ లింగాలతో కూడా చెప్పారు. సాయమేకులు లేక తోలుకుపోలేననుకుంటున్నావో ఏమో, బండి తోలుకుపోగలను అన్నాడు నాంచారయ్య. అవి ఉంటే కూడా, అంటే సాయమేకులుంటే కూడా తోలుకుపోగలను అనుకుంటున్నావేవో బండి, నీ వల్ల కాదు అన్నాడు లింగాలు. మాట మాట పెరుగుతూ ఉంది అని గ్రహించినటువంటి ఊరి జనం నాంచారయ్యను దూరంగా తీసుకుపోయారు. అక్కడి నుంచి నాంచారయ్య, రేపొద్దున్నే వత్తా, సాయమేకులు చేసుంచు, బండి తోలుకుపోతా అంటూ అరుస్తున్నాడు. డబ్బు లేకపోతే సాయమేకులు గూట్లో ఉన్నాటిని నీకిచ్చినా బండి తీసుకుపోలేవు అన్నాడు లింగాలు. డబ్బు తేను అని నాంచారయ్య, బండి ఇయ్యను అని లింగాలు. ఎట్లా అయ్యవో నేను చూత్తా అంటూ నాంచారయ్య, ఎట్లా తీసుకుపోతావో నేను చూత్తా అంటూ లింగాలు. ఇద్దరిలో ఎవ్వరూ తగ్గకుండా పోటాపోటీగా వాదులాడుకున్నారు. నాంచారయ్య ఎడ్లు దోలుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. జనం తలో దిక్కుకు సాగిపోయారు. కొత్త బండి మీద లింగాలు ఇరుభుజాలు కూర్చున్నారు. కూల్ డబ్బు ఇయ్యకుండా బండి బలవంతంగా దోలుకుపోతే ఏం చెయ్యాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెబితే తమ పొట్ట నిండుద్ది? కుడి భుజాన్ని ఎడమ భుజాన్ని గుచ్చి గుచ్చి అడిగాడు లింగాలు. కుడి భుజం ఎడం భుజం ఇద్దరూ కూడా ఏమీ మాట్లాడలేదు. పొద్దుకుంకింది. ఆలోచిస్తూ బండి మీదే పడుకున్నాడు లింగాలు. నేను మీకు కడుపు నిండా కూడు పెట్టలేని చేతగాని తండ్రిని, అంటే ఇరు భుజాల్ని కూడా లింగాలు తన సొంత కొడుకులుగా భావించాడు. వారిద్దరికీ కడుపు నిండా తిండి పెట్టలేకపోతున్నానే అని బాధపడతాడు లింగాలు. జీతం నాతం లేని బ్రతుకు మీది, నన్ను వదిలి మీరు పోగలరా, పోవాలరా అన్నాడు లింగాలు. కానీ వాళ్ళేం మాట్లాడలేదు. అప్పుడు లింగాలే, ఎంత లేదన్నా 20 ఏళ్ళు వస్తాయి దీన్ని నమ్మితే, గూట్లో సాయమేకులు తెచ్చుకొని కాడి మెళ్ళ మీద వేసుకుని లాక్కుపోయి ఏడన్నా అమ్ముకుని మీ బతుకులు మీరు బతుక్కుంటారా? నాంచారయ్యకు దొంగలు దోచుకున్నారని చెబుతా అన్నాడు లింగాలు. అంటే పెంచుకున్నటువంటి ఇద్దరు బిడ్డలకి కూడా పట్టెడన్నం పెట్టలేకపోతున్నాను, కడుపు నిండా పెట్టలేకపోతున్నాను అనేటటువంటి బాధతో, ఈ బండి నాంచారయ్యేది కదా, దీన్ని నమ్మితే 20,000 వస్తాయి, గూట్లో ఉన్నటువంటి సాయమేకులు తెచ్చి బిగించి బండి కాడిని మీ మెళ్ళ మీద వేసుకుని లాక్కుపోండ్రా, ఎక్కడన్నా అమ్ముకుని మీ జీవితాలు మీరు బతకండి, రేపొద్దున్న నాంచారయ్య వచ్చి బండేది అని అడిగితే దొంగలు దోచుకున్నారు అని చెబుతాను అన్నాడు లింగాలు. వాళ్ళు ఎటు చూస్తున్నారో చీకట్లో కనిపించడం లేదు లింగాలకి. వాళ్ళు బదులు ఆడలేదు, అంటే ఏమీ సమాధానం చెప్పలేదు. వద్దులేండిరా, ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకొచ్చి సావు కొడతారు అన్నాడు లింగాలు. ఇంట్లో బియ్యం నిండుకోవడంతో రాత్రి అన్నం కూడా వండలేదు. వాళ్ళేమీ తినలేదు. బండి మీద వెల్లకిలా పడున్నారు. అమావాస్య చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమీ కానరాని రాత్రి. కష్టజీవికి కడుపు నిండా తిండి లేకపోతే ఎట్లా? శ్రమించిన వాళ్ళు కూడు తినొద్దా? శ్రమకు విలువ లేదా? ఆకలి ఎంత దుర్మార్గంగానో ఉంటుంది, అంటే ఆకలి వల్లే మనలో చెడు ప్రవర్తన వస్తుంది, ఏమైనా చేయిస్తుంది. చావటాలు, చంపుకోవడాలు అన్నింటికీ మూలం ఆకలే కదా.
ఆకలి మానవ సంబంధాలను ఎంత హీనం కావిస్తుందో కదా. అన్నదమ్ముల్లా పలకరించుకోవలసినటువంటి రైతు కమ్మరి శత్రువుల్లా మాట్లాడుకోవడం వెనుక దాగి ఉన్నటువంటి రహస్యం ఆకలే కదా. ఎవరికి అర్థమవుతుంది? అర్ధరాత్రి దాకా అక్కడి నుంచి లేవని సన్నాసుల్ని అడిగాడు లింగాలు, గడ్డుందా అని. ఇరుభుజాలు కూడా ఉంది అని చెప్పారు. అప్పుడు మళ్ళీ లింగాలే, నాంచారయ్య తెచ్చినటువంటి కిరసనాయిలు ఇంకెంతుంది అని అడిగాడు. వాళ్ళు 2 సీసాలుంది అన్నారు. అప్పుడు లింగాలు, గడ్డి తెచ్చి బండి మీదేసి కిరసనాయిలు బండి మీద చల్లండిరా అని చెప్పాడు. కానీ వాళ్ళిద్దరూ కూడా సంకోచించారు. అంటే ఆ పని చెయ్యడానికి సందేహించారు, వెనుకాడారు. బండి మీద కిరసనాయిలు పోయడానికి సంకోచిస్తున్నటువంటి ఇరుభుజాల్ని లింగాలు కానివ్వండి అని గదమాయించాడు. సన్నాసులిద్దరూ కూడా ఎండు వరిగడ్డి తెచ్చి బండిని కప్పేశారు. మిగిలినటువంటి పిడకల్ని వాటి మీద పరిచారు. కిరసనాయిల్ని చిలకరించారు. అగ్గిపెట్టేది అని అడిగాడు లింగాలు. వాళ్ళు ఇంట్లో గూట్లో ఉంది అని చెప్పారు. తెండి అని అన్నటువంటి లింగాలు, ఉండండి నేనే తెస్తాను, ఈడే ఉండండి, ఎవరిని రానియొద్దు, నేనే వస్తా అంటూ మిద్దెలోనికి పోయాడు. తెల్లారుజామున లోనికి పోయినటువంటి లింగాలు తెల్లగా తెల్లారిన తర్వాత బండి దగ్గరకు వచ్చాడు. చేతిలో అగ్గిపెట్టెలేదు. అగ్గిపెట్టెకు బదులుగా లింగాల చేతిలో శాయమేకులున్నాయి. ఎడ్లు తోలుకొని హారతి పళ్ళెం జీతగాడుతేగా నాంచారయ్య వచ్చాడు. కరకరా పొద్దెక్కుతున్నప్పుడు, అంటే ఎండ బాగా ఎక్కాక నాంచారయ్య వచ్చాడు. వచ్చి రావటంతోనే లింగాలు చేతులు పట్టుకుని, డబ్బు సర్దుబాటు కాక తప్పుగా మాట్లాడాను, ఏమీ అనుకోవద్దు లింగాలు అన్నాడు. అప్పుడు లింగాలు, ఆకలి అర్ధాకలి, వారం రోజులుగా కూడు సరిగా లేదు, రాత్రి మేము ముగ్గురం ఏమీ తినలేదు, ఆకలి, ఏదో అనరాని మాటలు అన్నాను, ఏమీ అనుకోవద్దు అన్నాడు లింగాలు. అంటే ఏంటంటే, డబ్బులేమి నా చేత తప్పుగా మాట్లాడించింది, నన్ను మన్నించు అని నాంచారయ్య, ఆకలి నా చేత తప్పుగా మాట్లాడించింది, నన్ను క్షమించండి అంటూ లింగాలు ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. రాత్రి ఊరంతా తిరిగి అందరినీ అడిగి నానా అగచాట్లు పడ్డాను, నానా కష్టాలు పడ్డాను అని చెప్పాడు నాంచారయ్య. అప్పుడు లింగాలు, పోనీలే, ఎవరి కర్మకు ఎవరు కర్తలు, మా అదృష్టం ఇది, మా ఆకలి ఇంతే, వీలైనంత తొందరగా మా ఆకలి తీర్చండి, సావకుండా చూడండి అంటూ శాయమేకులు బండికి పెట్టి బండి కట్టుకుపోండి అన్నాడు. అప్పుడు నాంచారయ్య, లేదు లింగాలు, డబ్బు సంతన చేసుకొచ్చా, అంటే డబ్బు చేరిక చేర్చుకొచ్చాను అని చెప్పి డబ్బు బియ్యం ఆకు ఒక్క ఉన్నటువంటి హారతి పళ్ళెం లింగాల చేతుల్లో పెట్టాడు. లింగాలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు ఏడుపువి కావు, ఆకలి తీరుతుందన్న సంతోషానివి కావు, మనిషి మీద మనిషికి చావని మమకారానివి. లింగాలు ఏడుస్తున్నాడు. అది ఏడుపు కాదు, అలా అని ఆనంద బాష్పాలు కావట. మరేంటి అంటే మనిషి మీద మనిషికి ఉన్నటువంటి ప్రేమవి. అప్పుడు లింగాలు కూతురొచ్చి హారతి పళ్ళెం తీసుకొని మిద్దెలోకి పోయింది. నాంచారయ్య ఎడ్లు పూంచి బండి కట్టుకుంటూ గడ్డిని తొలగిస్తూ కిరసనాయిలు కంపు వాసన పట్టాడు. ఏమిటిది అన్నట్లుగా చూశాడు. అప్పుడు లింగాలు, తెల్లవారుజామున బండిని తగలబెడదామనుకున్నాను అంటూ బోరున ఏడ్చాడు. నాంచారయ్య ఏడుపు ముఖం పెట్టాడు. కన్నబిడ్డను ఏ ప్రేమున్న తండ్రి చంపుకోలేడు అంటూ లింగాలు ఏడుస్తున్నాడు. అంటే లింగాలు ఎంతో అపురూపంగా తయారు చేసినటువంటి వస్తువు ఆ బండి. ఆ బండిని తన బిడ్డగా భావించాడు. లింగాలను పట్టుకుని నాంచారయ్య బావురుమని ఏడ్చాడు. వాళ్ళ ఏడుపు ఏడ్పు కాదు, ప్రేమ. స్నేహంగా ఉండాల్సినటువంటి రైతు కమ్మరి మధ్య విరోధానికి కారణం ఆకలి. ఆకలి కారణంగా రైతుల్లో పనోళ్ల పట్ల నిర్లక్ష్యము, ఉదాసీన భావన వల్ల కూడా దుర్మార్గపు ఆలోచనలు వస్తాయి అని నిరూపిస్తూనే మనుషుల మధ్య ఉండేటటువంటి ప్రేమ దుర్మార్గపు ఆలోచనల్ని తొలగిస్తుంది అని ఈ కథ ద్వారా చాటి చెప్పారు కొలకలూరి ఈనాగ్ గారు.
ఈ పాఠం ఇంతటితో సమాప్తం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.